చందమామ కథ రోజా సుందరి. అనగనగా కాంచనపురి అనే దేశాన్ని రత్నసింహుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. చాలా కాలం వరకు ఆయనకు సంతానం కలగలేదు. ఒకనాడు రాజుకి కలలో ఒక దేవకన్య కనిపించేలా చెప్పింది, రాజా, మరో సంవత్సరానికల్లా రాణికి ఆడ శిశువు కలుగుతుంది. ఆ శిశువుకు రోజా సుందరి అని పేరు పెట్టు. ఆమె నవ్వినప్పుడల్లా నోటి వెంట రోజాలు పడతాయి. ఇక ఆమె రాల్చే ప్రతి కన్నీటి చుక్క ఒక ముత్యం అవుతుంది అని కలలో దేవకన్య చెప్పింది. సంవత్సరం గడువు తీరి ఒక సుముహూర్తాన రాణి ఒక ఆడ శిశువుని కన్నది. దేవకన్య చెప్పినట్లుగానే ఆ శిశువు నవ్వినప్పుడల్లా రోజా పువ్వులు రాలేవి. ఏడ్చినప్పుడు కన్నీటి బొట్లు నేల మీద పడటంతోటే అవి ముత్యాలుగా మారిపోయేవి. శిశువుకు రోజా సుందరి అని పేరు పెట్టారు. క్రమంగా రోజులు గడిచి రోజా సుందరికి యుక్త వయస్సు రాగానే ఆమెకు తగిన వరుని కోసం రాజు ఒక చక్కటి ఉపాయం ఆలోచించాడు. ఏ రాజకుమారుడైతే నా కుమార్తెకు ఒక చక్కటి కథ చెప్పి ఆ కథ వల్ల ఆమెను నవ్వించి ఏడిపించగలరో అతనికి నా కుమార్తెనిచ్చి వివాహం చేస్తానని రాజు చాటింపించాడు. ఈ చాటింపు విని దేశ దేశాల నుంచి ఎంతోమంది రాజకుమారులు వచ్చారు. రాజకుమారులు ఒక్కొక్కరే వచ్చి ఒక్కొక్క కథ చెప్పసాగారు. కానీ నవ్వించి ఏడిపించే కథ చెప్పటం ఎవరి వల్ల కాలేదు. చివరకు పాంచాల రాజకుమారుడు ఒక కథ చెప్పటం ప్రారంభించాడు. కథ పూర్తయ్యే లోపల రోజా సుందరి చాలాసార్లు కన్నీరు కార్చటం నవ్వటం కూడా జరిగేసరికి రాజు పాంచాల రాజకుమారుడే తన కుమార్తెకు తగిన భర్త అని నిర్ణయించి ఆ మర్నాడే వారిద్దరికీ వైభవంగా వివాహం చేశాడు. ఒక వారం గడిచిన తర్వాత పాంచాల రాజకుమారుడు రోజా సుందరిని తీసుకొని తన రాజ్యం తిరిగి చేరుకున్నాడు. పాంచాల రాజు తన కుమారుడు తగిన భార్యని సంపాదించి తెచ్చుకున్నందుకు చాలా సంతోషించాడు. కానీ రాణి మాత్రం సంతోషించలేదు. ఎందువల్లనంటే ఆమె అన్న కుమార్తెను తన కుమారునికి చేసుకోవాలని మొదటి నుంచి ఆమె అనుకుంటూ ఉన్నది. కానీ ఇప్పుడు తన కొడుకు రోజా సుందరిని పెళ్లి చేసుకోవటంతో ఆమె అగ్గిబుగ్గి అయిపోయింది. ఎలాగైనా రోజా సుందరిని వెళ్ళకొట్టి ఆమెకి బదులుగా తన అన్న కూతురును రప్పించుకోవాలనే ఆత్రం కలిగింది. ఆమెకు ఒక ఆలోచన తోచింది. తన అన్న కూతురికి రోజా సుందరికి చాలా దగ్గర పోలిక కూడా ఉంది. వాళ్ళిద్దరినీ ఒకరి పక్కన ఒకరిని నిలబెడితే అందులో ఎవరు రోజా సుందరి అయినది కనుక్కోవడం చాలా కష్టం. ఇంత దగ్గర పోలిక ఉన్న సంగతి గ్రహించి ఆమె ఒక ఉపాయం ఆలోచించి సమయం కోసం వేచి ఉంది. ఇలా ఉండగా పాంచాల రాజకుమారుడు ఒక పొరుగు రాజ్యం వెళ్ళాడు. ఈ అవకాశం తీసుకొని రాణి తన అన్న కూతురిని రప్పించుకుంది. తమ ఆస్థాన వైద్యుడికి గొప్ప బహుమతి ఇచ్చి అతని సహాయంతో ఒకరోజు రాత్రిపూట రోజా సుందరికి మత్తుమందు పెట్టి ఆమె 2 కళ్ళని పీకించేసింది. తన అన్న కూతురు కళ్ళను కూడా పీకించి వాటికి బదులు రోజా సుందరి కళ్ళు ఆ పిల్లకు పెట్టించింది. ఆ రాత్రికి రాత్రి ఆ వైద్యుడి ద్వారా రోజా సుందరిని ఒక దూర ప్రదేశానికి తీసుకుపోయి వదిలి రమ్మని పంపించేసింది. ఆ ఆస్థాన వైద్యుడు రోజా సుందరిని గుడ్డిదాన్ని చేసి ఆమెను ఒక పాడుబడిన బావిలో పడేసొచ్చాడు. ఈ పనిని ఎంత ధైర్యంతో నెరవేర్చి తనకు సహాయపడినందుకు రాణి ఆస్థాన వైద్యుడికి మరిన్ని బహుమతులిచ్చి ఈ విషయం బయట పొక్కకుండా కట్టుదిట్టం చేసి నిశ్చింతగా ఉన్నది. ఇంతలో పాంచాల రాజకుమారుడు తిరిగి వచ్చాడు. అతను ఎక్కడ అనుమానపడతాడోనని రాణి తన అన్న కూతుర్ని అతని ఇంట్లో అడుగు పెడుతూ ఉండగానే ఎదురు వెళ్ళి అతని కాళ్ళపైన పడి, ఇన్నాళ్ళు నన్ను వదిలి ఉంటారా? ఇక్కడ నన్ను వదిలేసి మీ దారిన మీరు పోతే నాకు ఏమీ తోచలేదు అంటూ లేని ఏడుపు తెప్పించుకుంది. ఆమె అలా ఏడవగానే ఆ కన్నీటి చుక్కలు ముత్యాలుగా మారినాయి కనుక రాజకుమారుడు తన ఎదుట ఉన్నది తన రోజా సుందరే అని నమ్మి ఆమెను ఎంతో ఓదార్చాడు. కానీ రాజకుమారుడు అది వరకులాగా ఈమెను నవ్వించలేకపోతున్నాడు. అంతకుముందు ఏమాత్రం నవ్వు వచ్చే సంగతి చెప్పినా పకపక నవ్వేది తన భార్య. ఇప్పుడు ఎంతో నవ్వు తెప్పించే సంగతులు చెప్పినా నవ్వటం లేదు. ఆమె రోజా సుందరివి కళ్ళు కాచేసి పెట్టుకున్నవి కనుక
కన్నీరు రాల్చగలిగి ముత్యాలుగా మార్చగలిగింది. కానీ ఆమె నవ్వితే రోజాలు రాలుతాయా? రాలవని ఆమెకు తెలుసు. అందువలనే ఆమె ఎంత నవ్వు వచ్చినా బలవంతాన ఆపుకునేది. ఇదిలా ఉండగా అక్కడ రోజాసుందరి పడి ఉన్న బావి పక్కగా ఒక పల్లెవాడు పోతూ బావిలో నుంచి వస్తున్న మూలుగు విని రోజాసుందరిని బయటికి తీసి తన ఇంటికి తీసుకుపోయాడు. రోజాసుందరికి తెలివి వచ్చిన తర్వాత, ఎవరమ్మా నువ్వు? ఇంత అందమైన నిన్ను దేవుడు ఇలా గుడ్డిదాన్ని చేశాడేమిటి? పాపం, దారి తెలియక బావిలో పడ్డామనుకుంటాను. నువ్వెవరో చెప్పు, నా చేతనైన సహాయం చేస్తాను అన్నాడు. కానీ రోజాసుందరి తన నిజమైన సంగతి చెప్పక, నన్ను కొంతకాలం పాటు నీ ఇంట్లో ఉంచుకుంటే నాకు అదే 10,000, ఇంతకంటే నాకు ఏ సహాయమూ అక్కర్లేదు అన్నది. పల్లెవాడు సరేనని ఆమెను తన వద్దనే ఉంచుకొని కాపాడుతున్నాడు. ఒక రోజున పాంచాల రాజకుమారుడు అడవిలో వేటాడుతూ ఒక లేడీని బాణంతో కొట్టాడు. లేడీ వెంటనే చనిపోయింది. ఇక్కడ లేడీ ఎప్పుడైతే చనిపోయిందో పల్లెవాడి ఇంట్లో ఉన్న రోజాసుందరి కూడా హఠాత్తుగా చనిపోయింది. పల్లెవాడు చాలా విచారించి ఆమెను సమాధి చేశాడు. రాజకుమారుడు ఆ లేడీని తీసుకుపోయి వడ్డించి తాను తన భార్య తిన్నారు. ఈ లేడీ మాంసం తిన్న మరో సంవత్సరానికల్లా పాంచాల రాజకుమారుని భార్య ఒక చక్కని ఆడశిశువుని కన్నది. ఆ బిడ్డ కూడా రోజాసుందరిలాగానే నవ్వినప్పుడు రోజాలు రాలుస్తూ, ఏడ్చినప్పుడల్లా ముత్యాలు కురిపించటం చూసేసరికి అతనికి అది వరకు తన భార్య పైన ఉన్న అనుమానం కాస్త తొలగిపోయింది. కానీ ఒక రోజున రాత్రి అతనికి కలలో దేవకన్యలు కనిపించేలా చెప్పారు. ఓ రాజా, నీవు ఇప్పుడు ఎవరినైతే నీ భార్య అనుకుంటున్నావో ఆమె నీ నిజమైన రోజాసుందరి కాదు. నీవు ఆ రోజున అడవిలో లేడిని ఎప్పుడైతే చంపావో అప్పుడే నీ రోజాసుందరి చనిపోయి ఇక్కడికి 10 ఆమడల దూరాన ఒక చోట సమాధి చేయబడింది. ఇప్పుడు ఆ సమాధి పైన ఒక చక్కని రోజా చెట్టు మొలిచింది. దాని కొమ్మలకు రోజాలతో పాటు ముత్యాలు కూడా ఉంటాయి. ఆ సమాధికి ఆగ్నేయ మూలగా కొంత దూరం పోతే ఒక సరస్సు కనిపిస్తుంది. ఆ సరస్సులోని నీరు నీకు పుట్టిన నీ కుమార్తె చేత ఆ చెట్టు మీద చల్లించావంటే నీ రోజాసుందరి మళ్ళీ బతికి వస్తుంది. కానీ ఆమె బతికిన గుడ్డిదానిగానే ఉంటుంది. ఆమెకు మళ్ళీ చూపు కలిగించాలంటే ఇప్పుడు నీ భార్యకి ఉన్న కళ్ళు పీకించి ఆమెకు అమర్చు అని, ఇలా చేశావంటే నీ నిజమైన రోజాసుందరి నీకు తిరిగి లభిస్తుంది అని చెప్పారు. తెల్లవారింది. రాజకుమారుడు తనకు దేవకన్యలు కలలో కనిపించి చెప్పింది నిజమో అబద్ధమో తేల్చుకుందామని తన కుమార్తెను తీసుకొని బయలుదేరాడు. చివరకు సమాధి చేరుకునేసరికి అక్కడ దేవకన్యలు చెప్పినట్టుగానే రోజా చెట్టు, దాని కొమ్మలకు ముత్యాలు కనిపించినాయి. తరువాత సరస్సు వెతుక్కుంటూ పోయి అందులో నీళ్లు తన కుమార్తె చేత దోసిటితో పట్టించి తిరిగి చెట్టు వద్దకు వచ్చి దాని మీద చల్లించాడు. నీళ్లు చెట్టు మీద పడటంతోటి సమాధి మాయమై దాని స్థానాన రోజాసుందరి చెక్కు చెదరకుండా నిలబడింది. అతను చాలా సంతోషించి ఆమెను తీసుకొని తన భవనానికి వచ్చాడు. వెంటనే తనను అప్పటి వరకు మోసం చేస్తూ వచ్చిన తన తల్లిని భార్యని పిలిపించాడు. ఆస్థాన వైద్యుని కూడా రప్పించి రోజాసుందరికి తిరిగి ఆమె కళ్ళు ఏర్పాటు చేయించాడు. అంతేగాక తల్లికి ఆమెకు సహాయపడిన ఆ ఆస్థాన వైద్యుడికి యావజ్జీవ ఖైదు విధించాడు. నాటి నుంచి పాంచాల రాజకుమారుడు రోజాసుందరితోనూ తన చిన్న రోజా కుమారితోనూ హాయిగా ఉంటున్నాడు. కథ సమాప్తం. ఈ కథ చదివినాక నాకు మాట చెప్పాలనిపించిందండి. పెళ్లి చేసుకోవాలంటే అబ్బాయికి అమ్మాయి, అమ్మాయికి అబ్బాయి నచ్చితే సరిపోదు. ముఖ్యంగా అబ్బాయి తల్లికి, అంటే ఆ అమ్మాయికి అత్తగారికి, కాబోయే అత్తగారికి ముందు అమ్మాయి నచ్చిందో లేదో మనం తెలుసుకోవాలి. చూడండి, ఈ కథలో రోజాసుందరి ఎన్ని కష్టాలు పడిందో. అయితే ఈ కథ 1950 ఫిబ్రవరి చందమామలో వచ్చింది. రచన డి స్వర్ణలత గారు, భీమవరం నుంచి. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి తెలుగు కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.